అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం నేర్చుకున్న టాపిక్ ఏంటంటే 7th క్లాస్ థర్డ్ లెసన్లో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గ్రామర్ అయితే నేర్చుకోబోతున్నాం. కింద వీడియోలో మనం వొకాబులరీ నేర్చుకోవడం జరిగిందండి. ఇప్పుడు మనం గ్రామర్ చూసుకున్నట్లయితే షుడ్ అండ్ మస్ట్. వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ షుడ్ అండ్ మస్ట్. ఓకేనా, షుడ్ అండ్ మస్ట్ అని చూడడానికి రెండు కూడా ఒక రిలేటివ్ వర్డ్స్లా ఉంటాయి, కానీ వాటి మధ్యన కొన్ని డిఫరెన్స్ అనేది ఉండడం జరిగిందండి. అవి ఏ సెంటెన్స్ ఫార్ములేస్లో మనం యూజ్ చేయాలి, దానికి ఒక ఎగ్జాంపుల్స్తో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనం టాపిక్లో వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చినట్లయితే లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఇప్పుడు మన టాపిక్లో వెళ్ళిపోదాం. లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ ద టెక్స్ట్. ఓకేనా, మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కొన్ని సెంటెన్స్ అనేది తీసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ స్టార్టింగ్ సెంటెన్స్కి ఒక డిఫరెన్స్ ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ షుడ్ అండ్ మస్ట్, అంటే షుడ్కి మస్ట్కి ఒక డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఈరోజు టాపిక్ అండి. మనం సెంటెన్స్ 1 చూసినట్లయితే మై కింగ్డమ్ షుడ్ రిమైన్ ఇండిపెండెంట్. ద సెకండ్ వన్ చూడండి, వీ షుడ్ ట్రీట్ మీ యాజ్ యువర్ ఈక్వల్. ఓకేనా, ఇక్కడ షుడ్ అనేది ఏం చేస్తుందంటే, షుడ్ అని మీన్ తెలుగులో ఏంటంటేనండి విధిగా, అంటే అది యువర్ రెస్పాన్సిబిలిటీ, అంటే నీ యొక్క బాధ్యత. అంటే ఇక్కడ షుడ్ అనే వర్డ్ ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే, ఓకే సెకండ్ సెంటెన్స్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. యూ షుడ్ ట్రీట్ మీ యాజ్ యువర్ ఈక్వల్. నువ్వు అందరినీ కూడా ఈక్వల్గా చూడడం నీ యొక్క బాధ్యత. ఓకేనా, అందరినీ ఈక్వల్గా చూడడం నీ యొక్క బాధ్యత అని చెప్పి షుడ్ అనేది మనకి ప్రొనౌన్స్ చేయడం జరుగుతుందండి. ఎగ్జాంపుల్ మనం ఒక థర్డ్ మస్ట్కి ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఐ మస్ట్ సే ఎవ్రీ ఇండియన్ సోల్జర్ ఫాట్ లైక్ ఏ టైగర్. ఓకేనా, సో మనకి ఏం చెప్తున్నాడంటే, ఐ మస్ట్ సే, నేను కంపల్సరీగా చెప్తున్నాను ఏంటంటే ఎవరి ఇండియన్ సోల్జర్ కూడా ఒక టైగర్ లాగా, ఓకేనా చూడండి, ఒక టైగర్ లాగా ఫైట్ చేస్తున్నాడు. సో ద మస్ట్ ఈజ్ టేక్ ఫ్రమ్ ద కంపల్సరీ యాక్షన్స్. ఓకేనండి, చాలామంది ఏం చేస్తారంటే, చాలామంది ఎవరితో ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు నువ్వు కంపల్సరీగా రావాలని చెప్తారంటే, ఓకే యు మస్ట్ అండ్ షుడ్ కమ్ అని చెప్తారు. అలా మాట్లాడినట్టయితే అది ఆన్సర్, అది ఆ ప్రొనౌన్స్ సెంటెన్స్ అనేది రాంగ్ అండి. మస్ట్ షుడ్ అనే వర్డ్స్ అనేవి మీరు రెండు ఒకేసారి కలిపి చెప్పకూడదు. అయితే షుడ్ అని చెప్పాలి లేదా మస్ట్ అని చెప్పాలి. ఓకేనా, చాలామంది మీరు చూసే ఉంటారు, ఓకేనా షుడ్ అండ్ మస్ట్ హ్యావ్. ఓకేనా, చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. సో షుడ్ అండ్ మస్ట్ అనేది ఈక్వల్, రెండు ఒకేసారి మనం యూజ్ చేయకూడదు. ఓకేనా, షుడ్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ. ఓకేనా, యాక్షన్స్ అంటే ఏదైనా బాధ్యతతో కూడుకునే యాక్షన్స్ అనేవి షుడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే మస్ట్ అని చూసుకున్నట్టయితే మనకి ఇట్ ఈజ్ కంపల్సరీ యాక్షన్స్, అంటే కంపల్సరీగా చేయాలి. ఓకేనా, యూ మస్ట్ కమ్ టు అవర్ స్కూల్, నువ్వు స్కూల్కి కంపల్సరీగా రావాలి రేపు, అంటే ఇట్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద కంపల్సరీ యాక్షన్స్. షుడ్ అనేది ఇట్ ఈజ్ ఇండికేట్స్. ఓకేనా, ఇట్ ఈజ్ ఇండికేట్స్ ద రెస్పాన్సిబిలిటీ యాక్షన్స్, అంటే విధిగా చేయవలసిన యాక్షన్స్ గురించి మనకి షుడ్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకేనా, అలాగే మనకి అక్కడ సెంటెన్స్ ఇవ్వడం చూడండి. ఇన్ సెంటెన్స్ 1 ఫస్ట్ సెంటెన్స్ చూసినట్టయితే షుడ్ ఇండికేట్స్ ఆబ్లిగేషన్స్ వేరియస్ ఇన్ ద సెకండ్ ఇట్ ఈజ్ ఇండికేట్స్ అ కండిషన్. ఓకే, ఇది ఒక ఆబ్లిగేషన్స్ని అలాగే కొన్ని కండిషన్స్ అనేది షుడ్ అనేది తీసుకోవడం జరుగుతుందని చెప్తున్నారు. ఇన్ సెంటెన్స్ 3లో చూసినట్లయితే చూడండి, మస్ట్ అనేది ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇండికేట్ సెంటెన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద స్పీకర్ నెసెసిటీ. నెసెసిటీ అంటే ఏంటంటే కంపల్సరీ యాక్షన్స్, అంటే థర్డ్ సెంటెన్స్ అనేది కంపల్సరీ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ సెంటెన్స్ అనేది ఆబ్లిగేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే సెకండ్ సెంటెన్స్ అనేది కండిషన్ మీద తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో షుడ్ అనేది షుడ్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద ఆబ్లిగేషన్స్ అండ్ కండిషన్స్ యాక్షన్స్. ద మస్ట్ ఈజ్ నెసెసిటీ ఆర్ స్పీకర్స్ కంపల్సరీ యాక్షన్స్, ఇది మస్ట్ అని తీసుకోవడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే మనకి కామెంట్ సెక్షన్ తెలియజేసినట్లయితే వెంటనే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ వెన్ ద స్పీకర్ హ్యాజ్ అథారిటీ ఓవర్ ద లిజనర్. ఓకేనా, ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ ద అండర్స్టాండ్. చూడండి ఇక్కడ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ అండర్స్టాండ్ హౌ ద మోడల్స్ షుడ్ అండ్ మస్ట్ ఆర్ యూజ్డ్. ఓకేనా, మన షుడ్ మస్ట్ అనేది యూజ్ చేసి ఏం చేస్తామని చెప్పి అడగడం జరుగుతుంది. కింద చూసినట్లయితే పీపుల్ సమ్ టైమ్స్ యూజ్ షుడ్ ఇట్ ఇండికేట్ సంథింగ్ ఇట్ దట్ ఈజ్ డిజైరబుల్ అండ్ మస్ట్ టు ఇండికేట్ ఆబ్లిగేషన్స్ హవేర్ సమ్ పీపుల్స్ దట్ ఓకేనా ఇంటర్చేంజబిలిటీ.
కొంతమంది ఏం చేస్తారంటే షుడ్కి బదులుగా మస్ట్ యూజ్ చేయడం జరుగుతుంది, అలాగే మస్ట్ బదులుగా షుడ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఆ యొక్క యూజెస్ ఏంటి అనే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ విత్ షుడ్ ఆర్ మస్ట్. ఓకేనా, షుడ్ అని మస్ట్ యాక్షన్స్ అనేవి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ చూడండి, ఐ సే, ఓకే నువ్వేం చెప్తా, ఐ సే దట్ యూ అంటే ఇక్కడ మనకి సూటబుల్ వర్డ్ అనేది షుడ్ అండి. ఇక్కడ విధిగా చెప్తున్నాను ఏంటంటే దట్ యూ మస్ట్ కమ్ టు స్కూల్, నువ్వు కంపల్సరీగా స్కూల్కి రావాలి అని చెప్పి విధిగా చెప్తున్నాను. ఎవరండి? టీచర్ చెప్తున్నారు. రెగ్యులారిటీ, బికాస్ యూ కెనాట్ మిస్ ఇంపార్టెంట్ లెసన్స్, యూ మస్ట్ అటెండ్ ఎక్స్ట్రా క్లాసెస్ ఇన్ టైమ్ టుమారో. నువ్వు ఆబ్సెంట్ అయ్యావు కాబట్టి నువ్వు అటెండ్ అవ్వాలి, ఎలాగంటే కంపల్సరీగా, అంటే నెససిటీ కాబట్టి, నెససిటీ చూపెడుతుంది కాబట్టి మనకి ఇక్కడ మస్ట్ అని తీసుకోవడం జరుగుతుందండి. క్లాసెస్కి నువ్వు అటెండ్ అవ్వాలి. అదర్వైజ్ ఐ విల్ పనిష్ యూ డాష్ రిటర్న్ మై బుక్. ఓకేనా, నువ్వు నాకు కంపల్సరీగా అంటే నువ్వు కంపల్సరీగా నా బుక్ వెనక్కి ఇవ్వకపోతే ఓకేనా నీకు పనిష్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నారు. ఐ గేవ్ యూ ఏ మంత్ ఎగో యూ డాష్ చేంజ్ యువర్ హ్యాబిట్స్, నువ్వు విధిగా నీ హ్యాబిట్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి. ఎలా అండి? షుడ్ అనేది ఆబ్లిగేషన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇట్ ఈజ్ ఇండికేట్స్ ద రెస్పాన్సిబిలిటీ, అంటే నువ్వు విధిగా ఓకేనా హ్యాబిట్స్ అనేది చేంజ్ చేసుకోనేది దిస్ ఈజ్ యువర్ హ్యాబిట్. సో హ్యాబిటివ్ యాక్షన్స్ కూడా షుడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. విల్ నాట్ కమ్ అప్ ఇన్ అవర్ లైఫ్. ఓకేనా, ఇలా నీ హ్యాబిట్స్ అనేది చేంజ్ చేసుకోబోయినట్లయితే నీ లైఫ్ అనేది చాలా డిఫికల్ట్గా తయారవుతుందని చెప్పి చెప్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇటువంటి మీకు ఏవైనా షుడ్ అండ్ మస్ట్కి ఎటువంటి డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేసినట్లయితే వెంటనే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుందండి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కింద కామెంట్ సెక్షన్లో డౌట్స్ ఉంటే తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ బై.